Hello Vedanta Squad, this is your biology master teacher as well as social master teacher Sumya Sheikh and ఈ రోజు మనం ఈ సెషన్ లో రిప్రొడక్షన్ మన జనరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని సెకండ్ పార్ట్ లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇందులో మనం ఒక అమేజింగ్ యాక్టివిటీ చేస్తాము అండ్ కొన్ని ఈ రిప్రొడక్షన్ లో ఉన్న కొన్ని టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మేబీ మీకు ఫుల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గా రావచ్చు. సో అవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసేసుకుందాం. సరే స్టార్ట్ చేసేద్దామా? మరి ఫస్ట్ మనము ఈ యాక్టివిటీ ఫార్మేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీ ఇన్ మిల్క్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇంకా అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది కూడా ఉంది. మనం 2 టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్స్ ఉన్నాయి, ఒకటి సెక్షువల్ ఒకటి అసెక్షువల్ అనేది చెప్పుకున్నాం కదా. అసెక్షువల్ రిప్రొడక్షన్ లో ఏవేవి యానిమల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, దాంట్లో ఉన్న ఫిజన్ బడ్డింగ్ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే మన టెక్స్ట్ బుక్ అకార్డింగ్ గా ఇచ్చారో అవి ఒకసారి చెప్పుకుందాం. ఇంకా పార్థినోజెనసిస్ అంటే ఎంబ్రియో సీడ్లెస్ ఈ వాటర్ మిలన్స్ అవన్నీ ఎలా వస్తాయి, సీడ్ లేకుండా కూడా కొన్ని ఫ్రూట్స్ ఎలా ఫామ్ అవుతాయి, అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇంకా మోస్ట్లీ రీజనరేషన్, మన బల్లి ఏదైతే ఉంటుందో బల్లిది తోక ఎప్పుడైనా మనము చూసామా, తోక సెపరేట్ అయిపోయినా కూడా తోక ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది కింద పడి. సో అది ఎలా జరుగుతుంది దాని గురించి కూడా మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. సరే స్టార్ట్ చేసేద్దాం. మరి మన చాప్టర్ రిప్రొడక్షన్ చాప్టర్ పార్ట్ 2 లో ఫస్ట్ మనము యాక్టివిటీ చేసేద్దాం. ఈ యాక్టివిటీలో ఏం చేయాలంటే ఫస్ట్ మనము 2 గ్లాసెస్ తీసుకుంటాము. 2 గ్లాసెస్ తీసేసుకొని ఒక గ్లాస్ లో ఏం చేస్తాము, వార్మ్ మిల్క్ అనేది యాడ్ చేస్తాము. హాఫ్ గ్లాస్ వార్మ్ మిల్క్, ఇందులో హాఫ్ గ్లాస్ కోల్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తాము. కోల్డ్ మిల్క్ వార్మ్ మిల్క్ యాడ్ చేసేసాక అప్పుడు ఏం చేస్తాము, ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ కర్డ్, ఆల్రెడీ ఫామ్ అయిన కర్డ్, ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ కర్డ్ అనేది మనం తీసేసుకొని ఇందులో యాడ్ చేస్తాము. రెండిట్లో యాడ్ చేస్తాము. ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ కర్డ్ అనేది యాడ్ చేసి దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తాము. కవర్ బోత్ ది బౌల్స్ అండ్ కీప్ దెమ్ అసైడ్, పక్కన పెట్టేస్తాము. పక్కన పెట్టేశాక ఏం జరుగుతుంది, ఇనీషియల్ టైం ఏంటి అండ్ ఫైనల్ టైం ఏంటి అది మనం రికార్డ్ చేసుకుంటాము. ఏ టైంలో అలా మనం మూత పెట్టి పెట్టేసాము అండ్ ఏ టైంలో మూత పెట్టి పెట్టేసామో తర్వాత ఒక గంట తర్వాత మనం ఏం చేస్తాము, వెదర్ కర్డ్ ఫామ్ అయిందో లేదో చూస్తాము. మీ అందరికీ తెలుసా కర్డ్ ఎలా ప్రిపేర్ చేస్తారో? మనము ముందుగా ప్రిపేర్ అయిన కర్డ్ని యాడ్ చేస్తాం కదా. ఎందుకు యాడ్ చేస్తామంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది కర్డ్లో ఉంటుంది. ఆ కర్డ్ని మనము నార్మల్ మిల్క్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా మిల్క్ మొత్తంలో స్ప్రెడ్ అయిపోయి మొత్తం మిల్క్ని కర్డ్ లాగా తయారు చేస్తుంది. అందుకు మనము తోడుకి పెరుగు అనేది కొంచెం వేస్తాము. అది వేసినప్పుడే ఈ మిగతా మిల్క్ అంతా ఏమవుతుంది, కర్డ్ లాగా ఫామ్ అవుతుంది. కర్డ్లింగ్ ఇండికేట్స్ దట్ ది ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ బ్యాక్టీరియా. ఒకవేళ కర్డ్ తయారైపోయింది అనుకోండి, దాని అర్థం అంటే బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అయింది. బ్యాక్టీరియా నంబర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా నంబర్ అనేది ఇంక్రీజ్ అయిందని అర్థం. ఒకవేళ నోట్ ది టైమ్ టేకెన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ కర్డ్, చెప్పాను కదా ఇనీషియల్ కర్డ్ మనం పెట్టినప్పుడు ఎంత టైము అండ్ ఫైనల్గా కర్డ్ ఫామ్ అవ్వడానికి మనకు ఎంత టైం పట్టింది అనేది మనం రికార్డ్ చేసుకుంటాము. బోత్ బౌల్స్లో, 2 బౌల్స్లో డస్ ఇట్ టేక్ ది సేమ్ టైం, బోత్ బౌల్స్లో సేమ్ టైమ్స్లో మనకు కర్డ్ ఫామ్ అవుతుందా, లేకపోతే ఒక బౌల్లో ఈ వామ్ దాంట్లో ఉన్నది ఎంతసేపు ఫామ్ అవుతుంది అండ్ ఈ కోల్డ్ మిల్క్లో మనము గ్లాస్లో ఎంతసేపట్లో కర్డ్ ఫామ్ అయింది అది రికార్డ్ చేసుకుంటాము. 30 times the size of the bacterial colony indicate. What is the time taken to form nearly 30 times the size of the bacterial colony indicate. ఆ టైం కూడా మనం రికార్డ్ చేసుకుంటాము. థింక్ హౌ ఫాస్ట్ చూడండి, ఎంత ఫాస్ట్ గ్రో అవుతాయి కదా అవి. అంత ఒక గంట 2 గంటల్లోనే మనము ఎక్కువ టీ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసామనుకోండి, గట్టిగా ఉన్న పెరుగు చాలా ఫాస్ట్గా పెరుగు అనేది ఫామ్ అయిపోతుంది. యూ మే ఫైండ్ అ గ్రేట్ డిఫికల్టీ
హౌ ఫాస్ట్ దే గ్రో డ్యూరింగ్ రైనీ సీజన్. రైనీ సీజన్ అప్పుడు కూడా యూ మే హ్యావ్ వండర్డ్ హౌ స్వామ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. చూడండి, సడన్ గా ఒక్క రోజు వాన పడగానే మన ఇంటి చుట్టూ అసలు ఏమీ లేకపోయినా, మస్కిటోస్ అసలే లేకపోయినా కూడా ఎలా సడన్ గా అన్ని మస్కిటోస్ వాన పడిన ఒక్క రోజుకే ఎలా పుడతాయి? దాని వెనుకల ఉన్నది రిప్రొడక్షన్. ఈ రిప్రొడక్షన్ వల్ల అవి అంత ఫాస్ట్ గా గ్రో అనేవి అవుతాయి. వాటిది ఏదైతే ఉందో వాటి పాపులేషన్ అనేవి అంత ఫాస్ట్ గా పెంచుకుంటాయి. జస్ట్ ఒక రోజు ఆర్ హాఫ్ డే ఆర్ ఒక నైట్ లో అనేది వాళ్ళ పాపులేషన్ అనేది అలా పెరిగిపోతుంది. జస్ట్ నైట్ లో మనకు వర్షం, డే మొత్తం వర్షం పడింది అనుకోండి, ఆ నైట్ లో మొత్తం ఇంకా డార్క్ గా ఉంటుంది కదా. డార్క్ టైమ్స్ లో లైట్ ఉండదు, సన్లైట్ రాదు. సన్లైట్ రానప్పుడు ఇవేవైతే సన్లైట్ వీటి మీద పడకపోయింది అనుకోండి, ఇంకా 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 ఫాస్ట్ గా గ్రో అవుతాయి. సన్లైట్ పడితే ఆ వేడికి తట్టుకోలేక కొన్ని ఇన్సెక్ట్స్ ఎగ్స్ అనేవి చనిపోతాయి. అదే సన్లైట్ పడకపోతే ఏమవుతుంది, అవి ఇంకా ఫాస్ట్ గా గ్రో అనేది అవుతాయి. మీరు అబ్జర్వ్ చేశారా? ఇలాగే ఈస్ట్, బ్యాక్టీరియా, ర్యాట్, కౌ, ఎలిఫెంట్ అండ్ చూడండి, ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే రిప్రొడక్షన్ టైం ఏదైతే ఉందో ఆ టైం సేమ్ ఉందా? ఎలిఫెంట్ అండ్ మ్యాన్ కి సేమ్ టైం ఉందా? ఒక బేబీ జస్ట్ కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ బేబీ మొత్తం ఫామ్ అయ్యి బయటికి వచ్చేంత వరకు ఈ మ్యాన్, ర్యాట్, కౌ, ఎలిఫెంట్ అన్నిటికీ ఒకటే ఆ పీరియడ్ ని జెస్టేషన్ పీరియడ్ అని అంటాము. ఆ పీరియడ్ సేమ్ ఉందా? లేదు కదా. ఎలిఫెంట్ బేబీ చాలా కాంప్లెక్స్, దానికి ఎక్కువ టైం పడుతుంది. మ్యాన్ ఎలిఫెంట్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం లెస్ కాంప్లెక్స్, అందుకు కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది. అదే మ్యాన్ తో కంపేర్ చేసుకుంటే క్యాట్, డాగ్ ఇంకా లెస్ కాంప్లెక్స్ కాబట్టి, లెస్ అండ్ చిన్న యానిమల్స్ కంపేర్ చేసుకుంటే కాబట్టి వాటికి జెస్టేషన్ పీరియడ్ అనేది అంత ఎక్కువగా ఉండదు. చూడండి, ఇప్పుడు మనం మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్, ఈ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మేబీ మీకు 4 మార్క్స్ కి రావచ్చు. సో ఈ క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ మన టెక్స్ట్ బుక్ ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ది మనకు ఫిజన్ లో ఏంటి? సింగిల్ సెల్డ్ ఆర్గానిజం సచ్ యాజ్ పారమీషియం అండ్ బ్యాక్టీరియా ఆర్ రిప్రొడ్యూస్ స్ప్లిట్ అయిపోతాయి. ఫిజన్ లో స్ప్లిట్ అయిపోయి రెండుగా ఫామ్ అయిపోతాయి. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో చూసుకున్నాం. 2 or more ఆఫ్ స్ప్రింగ్స్ గా ఫామ్ అవుతాయి. ఇలా ఫిజన్ అనేది ఇలాగా జరుగుతుంది. ఫిజన్ అనేది మనకు ఎలా జరుగుతుంది? ఇక్కడ ఎలా జరిగిందో సేమ్ స్ప్లిట్ అయ్యి, ఇక్కడ పారమీషియం స్ప్లిట్ అయ్యి ఎలాగైతే జరిగిందో సేమ్ అలాగా మనకు ఫిజన్ అనేది జరుగుతుంది. ఇది సిమెట్రికల్ మేనర్ లో జరుగుతుంది. దే స్ప్లిట్ ఇంటూ 2 బైనరీ ఫిజన్. కొన్ని బైనరీ ఫిజన్ లో కూడా టైప్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఫిజన్, when more cells are formed, it is called as multiple fission. జస్ట్ 2 అయితే బైనరీ ఫిజన్ అని అంటారు. 2 కంటే ఎక్కువగా మోర్ ఫామ్ అవుతే దాన్ని ఏమంటారు? మల్టిపుల్ ఫిజన్ అని అంటారు. చూడండి, దిస్ ఈజ్ ఆఫెన్ only one mode of reproduction. How do you think bacteria who are dividing to form curd? ఇప్పుడు బర్డింగ్ లో ఏంటి? ఒకటి ఆల్రెడీ ఉంటుంది, ఒక ఆల్రెడీ మదర్ ఆర్గానిజం ఉంటుంది. ఆ మదర్ ఆర్గానిజం ఉందనుకోండి, దాని మీదే ఇంకో ఆర్గానిజం అనేది ఫామ్ అయ్యి కొన్ని రోజులకి ఇది డివైడ్ అయిపోయి హోల్ న్యూ ఇండిపెండెంట్ ఆర్గానిజం గా అనేది గ్రో అవుతుంది. యాజ్ అ బర్డ్ దట్ గ్రోస్ టు ఫార్మ్ నియర్లీ ఐడెంటికల్ గానే ఉంటుంది. బడ్డింగ్ లో కూడా ఐడెంటికల్ గానే ఉంటాయి. అండ్ ఇందాక మనం చూసుకున్నాం కదా ఫిజన్, బైనరీ ఫిజన్. ఆ ఫిజన్ లో కూడా ఐడెంటికల్ పేరెంట్స్. అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ లో పేరెంట్స్ ఎలా ఉన్నారో సేమ్ వాళ్ళ చిల్డ్రన్స్ కూడా అలానే ఉంటారు. ఫ్రాగ్మెంటేషన్ లో ఏం జరుగుతుంది? ఫ్రాగ్మెంట్స్ గా పేరెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ అనేది ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయిపోతుంది. అప్పుడు ఈచ్ ఒక్కొక్క ఫ్రాగ్మెంట్, ఇప్పుడు పేరెంట్ ఉందనుకోండి, ఈ పేరెంట్ ఒక 2-3 ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయిపోయింది. ఈ ప్రతి ఒక్క ఫ్రాగ్మెంట్ అనేది ఒక న్యూ ఆర్గానిజం గా ఫామ్ అవుతుంది.
ఒక న్యూ ఆర్గానిజంగా ఫామ్ అవుతుంది ప్రతి ఒక్క ఫ్రాగ్మెంట్ అనేది. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద సింప్లెస్ట్ సచ్ యాస్ సమ్ ఫ్లాట్ వార్మ్స్లో, మౌల్డ్స్లో, లైకెన్స్లో, స్పైరోగైరా ఇలాంటి ఆర్గానిజమ్స్లోనే సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఈ ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది సింప్లెస్ట్ ఆర్గానిజమ్స్లోనే జరుగుతుంది. ఫ్రాగ్మెంటేషన్ ఈ ఆల్గే, ఫంగై అండ్ మెనీ ల్యాండ్ ప్లాంట్స్లో అనేది కామన్. అది ఇలాంటి ల్యాండ్ ప్లాంట్స్లో అనేది చాలా చాలా కామన్. ఇప్పుడు పార్థినోజెనెసిస్ గురించి చెప్పుకుందాం. పార్థినోజెనెసిస్ ఏంటి? మనము వితౌట్ సీడ్స్ ఫ్రూట్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అని మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా? వితౌట్ సీడ్స్ ఫ్రూట్స్ అనేవి అసలు ఎలా డెవలప్ అవుతున్నాయి? వితౌట్ సీడ్స్ ఫ్రూట్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయంటే దానికి రీజన్ ఈ పార్థినోజెనెసిసే. లైక్ వాటర్ మిలన్లో ఇంకా గ్రేప్స్లో ఏమవుతుందంటే there is a shift from sexual to asexual mode of reproduction. రిప్రొడక్షన్ ని సెక్షువల్ మోడ్ నుంచి అసెక్షువల్ మోడ్ కి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ అవుతుంది. దాన్ని అలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? సీడ్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఇప్పుడు సీడ్స్ నాటితేనే కదా ఇంకో కొన్ని ప్లాంట్స్ వచ్చేది. సో వితౌట్ సీడ్స్ అనేవి ఇవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇది ఎలా జరుగుతుందంటే we have utilized for reproduction in growing organisms of our choice with more desirable characters కోసం మనము పార్థినోజెనెసిస్ ఎందుకు మోర్ డిజైరబుల్ మనకు ఇప్పుడు చూడండి 2 టైప్స్ ఆఫ్ వాటర్ మిలన్ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి. ఒక వాటర్ మిలన్ ప్లాంట్స్ సైజ్ చూడడానికి లావుగా ఉంది, బాగా ఫుల్గా ఉంది, బాగా గ్రో అవుతుంది. దాంట్లో అదొక ప్లస్ పాయింట్. అండ్ దాని టేస్ట్ అనేది ఏమంత బాగోలేదు. ఇంకో వాటర్ మిలన్ ప్లాంట్ ఉంది. ఆ వాటర్ మిలన్ ప్లాంట్లో టేస్ట్ అనేది 2 వాటర్ మిలన్ ప్లాంట్స్ ఉన్నాయి. షేప్ అనేది కొంచెం చిన్నగా ఉన్నా బట్ టేస్ట్ అనేది చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఈ రెండింటిని క్రాస్ చేస్తారు. క్రాస్ చేయడం అంటే మనము ఈ రెండింటిని డిజైరబుల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేది మనం తీసుకొని ఒక ప్లాంట్ క్రియేట్ చేస్తాము, ఒక ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తాము. ఆ ప్లాంట్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. 2 క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మనకు క్వాలిటీ, ప్లాంట్ క్వాలిటీ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. వుడ్ ఇట్ ఇన్వాల్వ్ 2 పేరెంట్స్? చూద్దాం మరి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫీమేల్ గ్యామెట్స్ డెవలప్ ఇంటూ జైగోట్ వితౌట్ ఫర్టిలైజేషన్. చూడండి, ఇది పార్థినోజెనెసిస్ గురించి చాలాసార్లు అడిగాడు ప్రీవియస్ పేపర్స్లో కూడా. అందుకే ఇది ఇంపార్టెంట్. డెఫినేషన్ వినండి, చాలా బాగా వినండి. డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఫీమేల్ గ్యామెట్స్ డెవలప్స్ ఇంటూ జైగోట్ వితౌట్ ఫర్టిలైజేషన్. ఫీమేల్ గ్యామెట్స్ డెవలప్ ఇంటూ వితౌట్ ఫర్టిలైజేషన్. ఇంకోటి ఏంటి? This is a process of reproduction where there is a shift from sexual to asexual mode of reproduction. Oka point where there is a shift from sexual to asexual form. And inkoti enti? Where this zygote is formed without the fertilization. Female gametes develops into zygote వితౌట్ ఫర్టిలైజేషన్ ద్వారా, ఫర్టిలైజేషన్ లేకుండా డెవలప్ అవుతుంది. అదే ఇక్కడ స్పెషాలిటీ. దిస్ స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ రిప్రొడక్షన్ అక్కర్స్ ఇన్ బీస్, యాంట్స్, వాస్ప్స్. తేనెటీగల్లో ఇంకా చీమల్లో ఇలాంటి స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుందంట. దిస్ జైగోట్ మైట్ డెవలప్ ఫ్రమ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆర్ బై పార్థినోజెనెసిస్. ఫర్టిలైజ్డ్ ఎగ్ ద్వారానే అయినా డెవలప్ అవ్వచ్చు. ఆర్ పార్థినోజెనెసిస్ అంటే ఏంటి? వితౌట్ ఫర్టిలైజేషన్ జైగోట్ ఉంటుంది, ఫామ్ అవుతుంది. ఎలా? వితౌట్ ఫర్టిలైజేషన్ అంటే పార్థినోజెనెసిస్ అని మనకు గుర్తుకొచ్చేయాలి. వెన్ మియోసిస్ డస్ అక్కర్ ది పార్థినోకార్పిక్ జైగోట్ డెవలప్ ఇంటూ మోనోప్లాయిడ్ మేల్ అంటే మోనోప్లాయిడ్, వైల్ ది ఫర్టిలైజ్డ్ వన్ డెవలప్ ఇంటూ డిప్లాయిడ్ అంటే ఫీమేల్ డిప్లాయిడ్. చూడండి, పార్థినోకార్పిక్ జైగోట్
అయితే మేల్ ఇలా జరిగినప్పుడు వెన్ మియోసిస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే పార్థినోకార్పిక్ జైగోట్ ఏదైతే ఉంటుందో ఆ జైగోట్ మేల్ మోనోప్లాయిడ్లో మోనో అంటే 1 ప్లాయిడ్లో డెవలప్ అవుతుంది. అండ్ ఫీమేల్ ఏదైతే ఉంటుందో అది డిప్లాయిడ్ డై అంటే 2లో డెవలప్ అవుతుంది. రీజనరేషన్ అంటే మీరు ఎప్పుడైనా ఒక్కోసారి మిస్టేక్గా లిజర్డ్ తోక ఏమవుతుంది, మనం దాన్ని ఇంట్లో నుంచి తరిమేయడానికి ట్రై చేసినప్పుడు ఏదో ఒకటి అలా ట్రై చేసేటప్పుడు మిస్టేక్గా మన చెయ్యి తగిలింది అనుకోండి, దాన్ని మనం గట్టిగా కొట్టేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అది ఏదైతే దాని ఉంటుందో తోక కట్ అయిపోయినా అది ఇంకా మూవ్మెంట్ చూపిస్తూనే ఉంటుంది. అది ఎలా జరుగుతుంది? నాకైతే ఈ డౌట్ చాలా సార్లు వచ్చింది. ఏంటబ్బా తోక కట్ అయిపోయినా ఇంకా ఈ తోక ఏంటి ఎలా మూవ్ అవుతుంది అని. ప్లెనేరియా అని ఒక ఆర్గానిజం ఉంది మనలో. ఆ ప్లెనేరియా ఏం చేస్తుందంటే, ఆ ప్లెనేరియా ఏంటి, అది ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, అది దాని తోక, దాని బాడీ, దాని హెడ్ 3 పార్ట్స్గా డివైడ్ అయిపోతే ఒక్కో పార్ట్ చూడండి, ఒక్కో ప్లెనేరియా లాగా మళ్ళీ రీజనరేట్ అనేది అవుతుంది. ఈ ఒక్క పార్ట్ ప్లెనేరియాది ఏమైంది, ఈ తోక అనేది ఫుల్ ప్లెనేరియా, ఫస్ట్ ఇంత ఉంది, తర్వాత ఫుల్ ప్లెనేరియా లాగా అయింది. తర్వాత ప్లెనేరియా హెడ్ చూడండి ఫుల్ ప్లెనేరియా లాగా మళ్ళీ డెవలప్ అయిపోయింది. అలా పీసెస్ ఏవైతే ఉంటాయో ఆ పీసెస్ ఫుల్ నార్మల్గా లాస్ అయిపోయినా కూడా, ఇప్పుడు లిజర్డ్ బాడీ పార్ట్ తోక కట్ అయిపోయినా కూడా దాని తోక అనేది మళ్ళీ గ్రో అవ్వగలదు. అదే మన చెయ్యి కట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ గ్రో అవ్వగలదా, గ్రో అవ్వలేదు. ఒక్కసారి చెయ్యి కట్ అయిపోవడం అంటే జస్ట్ ఒక కట్ అవ్వడం కాదు, యాక్సిడెంట్స్లో చాలా మందికి అలా అవుతుంటుంది కదా. సో మళ్ళీ రీజనరేట్ అవ్వగలదా, వాళ్ళ బాడీ పార్ట్స్ అవ్వలేవు కదా. జస్ట్ ఏదో చిన్న కట్స్ ఏదో ఒకటి జరిగితే మన బాడీ పార్ట్స్ అనేవి మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వగలవు. అదే పెద్ద జస్ట్ మొత్తానికి ఒక బాడీ పార్టే పోతే అది మళ్ళీ రీజనరేట్ అవ్వగలదా, అవ్వలేదు. బట్ ఇక్కడ ప్లెనేరియాలో ఏం జరుగుతుందంటే, ప్లెనేరియాకి జస్ట్ హెడ్ ఉన్నా మళ్ళీ బాడీ మొత్తం డెవలప్ అయిపోతుంది, జస్ట్ తోకున్నా మళ్ళీ బాడీ మొత్తం ఒక ఫుల్ ఆర్గానిజంగా డెవలప్ అయిపోతుంది. To give rise to new individuals from their body parts. That is, if the individual is somehow cut or broken up into many pieces. And ఈ pieces ఒక కొత్త న్యూ ఆర్గానిజం లా తయారవుతుంది. అండ్ ఉన్న పీస్ కూడా ఒక ఫుల్ ఆర్గానిజం లా తయారవుతుంది. రీజనరేషన్ కుడ్ బి నోన్ యాజ్ అ టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ లాగా అనుకోవచ్చు కదా. ఫ్రాగ్మెంటేషన్ లాగానే ఉంది కదా ఇది కూడా, కట్ అయ్యే పార్ట్స్ అన్ని మళ్ళీ న్యూ పార్ట్స్గా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఏం జరుగుతుందంటే, మనకు హయ్యర్ ప్లాంట్స్లో వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. అందులో 2 టైప్స్ ఉన్నాయి వెజిటేటివ్ ప్రాపగేషన్లో. ఒకటి వెజిటేటివ్ ప్రాపగేషన్లో 2 ఉన్నాయి. ఒకటేంటి, న్యాచురల్ ప్రాపగేషన్, ఇంకోటి ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్. అలాగా 2 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ అనేటివి మనకు ఉన్నాయి. ఇవి కూడా అవసరమే. మీకు క్వశ్చన్ అడగొచ్చు, వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్, ప్రాపగేటివ్ మెథడ్స్ అవి రాయండి అని మీకు 2 మార్క్స్ క్వశ్చన్గా రావచ్చు. ఎందుకంటే ఇందులో 2 ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఉన్నాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని మీకు 2 మార్క్స్ లాగా ఈ క్వశ్చన్ రావచ్చు కదా. ఫస్ట్ న్యాచురల్ ప్రాపగేషన్లో ఏవేవి మనకు యూజ్ అవుతాయి ప్లాంట్ పార్ట్స్ చూద్దాము. లీవ్స్, స్టెమ్స్. అలా లీవ్స్లో ఏంటి, బ్రయోఫిలియం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, బ్రయోఫిలియంలో స్మాల్ ప్లాంట్స్ గ్రో అవుతుంది. ఇది లీఫ్ అనుకోండి, ఇక్కడ చిన్న ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి. తర్వాత ఆ ప్లాంట్స్ అనేవి ఇండివిజువల్ ప్లాంట్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు గ్రో అవుతాయి, తర్వాత ఇండివిజువల్ ప్లాంట్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. స్టెమ్స్, ఏరియల్ వీక్ స్టెమ్స్ లైక్ రన్నర్స్ అండ్ స్టోలన్స్. When they touch the ground, they give off adventitious roots. When the connection with the parent plant is broken,
ద స్టెమ్ పోర్షన్ ఈజ్ డెవలప్. ఇప్పుడు కొన్ని ఏవైతే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, జాస్మిన్ అలాంటి ప్లాంట్స్ ఏమైతే ఉంటాయో చూడండి, చెప్తాను నేను మీకు. అవి ఏమవుతుందంటే ఇవి గ్రో అవుతున్నాయి అనుకోండి, ఇవి ఇలా గ్రో అయ్యేటప్పుడు ప్లాంట్స్ ఇలా కొంచెం బెండ్ అయిపోయి ఇక్కడ టచ్ అయిపోయాయి అనుకోండి గ్రౌండ్కి, ఇక్కడ సాయిల్కి, అప్పుడు ఏమవుతుందంటే ఇవి రూట్స్ ఇక్కడ డెవలప్ చేసుకుంటాయి. ఇలా ఒక ప్లాంట్ ఉంది, ఇది నార్మల్ ప్లాంట్, జాస్మిన్ ప్లాంట్స్ అలాంటివి ఎక్కువగా జరుగుతాయి. సో కొన్ని స్టోలన్స్ అలా జరుగుతాయి. దీని బ్రాంచ్ ఇలా కిందికి వచ్చేసి గ్రౌండ్కి టచ్ అయింది అనుకోండి, గ్రౌండ్కి టచ్ అయితే అప్పుడు మళ్ళీ ఇక్కడ రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయ్యాక ఇదొక ఇండిపెండెంట్ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది. మళ్ళీ ఇక్కడ దీన్ని కట్ చేసేసాం అనుకోండి, అప్పుడు బతుకుతుంది ఇది, ఎందుకంటే ఆల్రెడీ దీనికి రూట్స్ అనేవి డెవలప్ అయిపోయాయి. అలా అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? స్టెమ్ ఆర్ ఫ్రమ్ స్టోలన్స్, బల్బ్స్, కార్మ్స్, ట్యూబర్స్, ఇవన్నీ చూడండి ఇండివిజువల్ ప్లాంట్ లాగా గ్రో అవుతున్నాయి కదా, వాటికే రూట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. రూట్స్ వచ్చేసి అవి కొంచెం టైం తర్వాత ఇండివిజువల్ ప్లాంట్స్ లాగా గ్రో అవుతాయి. ఇప్పుడు స్టోలన్స్లో వాలిస్నేరియా, స్ట్రాబెర్రీ, బల్బ్స్లో అయితే ఏలియం సెపాంటి ఆనియన్, కార్మ్స్లో కలికేషియా, ట్యూబర్, పొటాటో, ఇవన్నీ. రూట్స్లో చూసుకుంటే దహలియా, రాడిష్, క్యారెట్ ఎక్సెట్రా. ఇలాగే రూట్స్ స్టెమ్స్ ఎలాగైతే ఫామ్ చేసుకుంటాయో న్యూ రూట్స్, అలాగే రూట్స్లో కూడా ఈ ప్లాంట్స్లో క్యారెట్లో చూడండి, క్యారెట్లో నుంచి రూట్స్ వచ్చాయనుకోండి, తర్వాత ఇక్కడ ఒక క్యారెట్ గ్రో అవుతుంది, ఇక్కడ ఒక క్యారెట్ గ్రో అవుతుంది, అలా గ్రోత్ అనేది జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో ఫస్ట్ కట్టింగ్లో ఏం జరుగుతుందంటే కట్టింగ్, లేయరింగ్ మనకు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్లో కట్టింగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ప్లాంట్ పార్ట్ ఉంది, పీస్ ఆఫ్ పేరెంట్ ప్లాంట్ హ్యావింగ్ బడ్ ఉన్న ప్లాంట్ని ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం గ్రో అవుతూ ఉంటుంది కదా, కొంచెం చిగుర్లు వచ్చి ఉంటాయి. ఆ చిగురులు వచ్చే బ్రాంచ్ని కట్ చేసేస్తారు. ఇక్కడ వరకు కట్ చేసేసి దాన్ని ఏం చేస్తారు, లోవర్ పార్ట్ ఆఫ్ దిస్ కట్టింగ్ ఈజ్ బరీడ్ ఇన్ ది మాయిస్ట్ సాయిల్. తీసేసుకొని ఇక్కడ ఎక్కడైతే కట్ చేశారో దాన్ని పైన పార్ట్ కాకుండా కింద పార్ట్ని సాయిల్లో బరీ చేసేస్తారు. బరీ చేసేస్తే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఈ బడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బర్డ్స్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక అప్పుడు ఇది ఒక న్యూ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది. ఒక న్యూ ఇండివిజువల్ ప్లాంట్ లాగా గ్రో అనేది అవుతుంది. అండ్ లేయరింగ్ లో ఏమవుతుందంటే a branch of the plant with at least one node is bent towards the ground. నేను ఇది చెప్పాను కదా ఇందాక మీకు, ఏం జరుగుతుందంటే లేయరింగ్ లో ఈ ప్లాంట్ గ్రో అవుతూ ఉంది, దీన్ని ఏం చేస్తారు, కావాలని బెండ్ చేస్తారు. ఎక్కడికి? సాయిల్ దగ్గరికి బెండ్ చేస్తారు కావాలని, నోడ్ దగ్గర. నోడ్ అంటే షుగర్ కేన్ లో మనకు తినేటప్పుడు రౌండ్ గా గట్టిగా వచ్చేస్తాయి కదా మధ్యలో, మనము ఆ నోడ్ వచ్చేంత వరకు బాగా తినగలం. దాని తర్వాత కొంతమంది తినలేరు, అది కొంచెం కట్ చేయడమో ఏదో ఒకటి చేస్తే అప్పుడు మళ్ళీ ఈజీగా ఇంకో స్టాప్ వచ్చేంత వరకు. ఇప్పుడు షుగర్ కేన్ ఇలా ఉంటుంది, షుగర్ కేన్లో ఇక్కడ నోట్స్ ఇక్కడ ఉంటాయి కదా, మళ్ళీ అక్కడ నుంచి మనకు కొన్ని చిన్న చిగుర్లు అనేవి కనిపిస్తుంటాయి. సో వాటిని నోట్స్ అంటారు. అలా ఒక నోడ్ని సాయిల్ దగ్గరికి మనము కావాలని ఉంచుతాం. సాయిల్ దగ్గరికి, సాయిల్తో కాంటాక్ట్ అయినప్పుడు అది ఓన్ రూట్స్ అనేవి డెవలప్ చేసేసుకుంటుంది. ఓన్ రూట్స్ అనేవి ఎప్పుడైతే డెవలప్ చేసేసుకుంటుందో దీన్ని ఇక్కడ వరకు కట్ చేసేస్తే అది ఇండివిజువల్ ప్లాంట్ లాగా గ్రో అవుతుంది. సాయిల్ లీవింగ్ ద టిప్ ఆఫ్ ది బ్రాంచ్ ఎక్స్పోజ్డ్ అబౌవ్ ది గ్రౌండ్. టిప్ ఏమో బయటే ఉండాలి, జస్ట్ ఒక నోడ్ మాత్రమే ఇక్కడ సాయిల్తో కాంటాక్ట్లో ఉండాలి. After some time, new roots develop from the part of the branch buried in the soil.
చెప్పాను కదా, న్యూ రూట్స్ గ్రో అవుతాయి, అప్పుడు అది ఇండివిజువల్ ప్లాంట్ లాగా ఫామ్ అనేది అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ నీరియం. నీరియం అనేది దానికి ఎగ్జాంపుల్. అండ్ మనకు పైన కట్టింగ్ ఏంటి ఎగ్జాంపుల్? రోజ్. రోజ్ అనేది మనకు రోజ్ ప్లాంట్ అనేది కట్టింగ్ ఎగ్జాంపుల్. మనం చాలాసార్లు వినుంటాం కదా, రోజ్కి బ్రాంచ్ కట్ చేసేసి ఒక కొత్త ప్లాంట్ లాగా చేస్తారు చాలామంది. ఎప్పుడైనా మీ గార్డెనింగ్ మీలో ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందా? చెప్పండి నాకు కమెంట్స్లో చెప్పండి, గార్డెనింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? గ్రాఫ్టింగ్లో ఏంటి? 2 plants ఆర్ జాయిన్ టుగెదర్. 2 plants ని ఒకేసారి జాయిన్ చేస్తారు. ఇన్ సచ్ వే దట్ స్టెమ్ జాయిన్స్ అండ్ గ్రో యాజ్ ఎ సింగిల్ ప్లాంట్. 2 stems ఉంటాయి. ఈ 2 stems plants ని జాయింట్ చేసేస్తారు ఒకే దగ్గరికి. జాయింట్ చేసేసి ఒకటేమో సాయిల్ కి అటాచ్డ్ గా ఉంటుంది, దాన్ని స్టాక్ అని అంటారు. ఏదైతే ఈ పార్ట్ ఇది సాయిల్ కి అటాచ్డ్ గా ఉంది, దీన్ని స్టాక్ అని అంటాము. అండ్ అనదర్ కట్ స్టెమ్ ఆఫ్ ది అనదర్ ప్లాంట్ విత్ రూట్ ఇస్ కాల్డ్ సియాన్. దీన్ని సియాన్ అని అంటారు. ఇదేమో స్టాక్, సాయిల్ కి అటాచ్డ్ గా ఉన్నది స్టాక్. అండ్ పైన ఏదైతే ఎక్స్ట్రా మనము యాడ్ చేసామో, దాన్ని టై చేసామో కొత్తగా, అదేంటో సియాన్. బోత్ స్టాక్ అండ్ సియాన్ ఆర్ టైడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్వైన్ థ్రెడ్ అండ్ కవర్డ్ బై ఎ పాలిథిన్ కవర్. దాన్ని ఇక్కడ ఒక ఏదైనా రోప్ ఏదో ఒక దాంతో గట్టిగా కట్టేసాక అక్కడ పాలిథిన్ కవర్ అనేది ఎయిర్ పాస్ అవ్వకుండా ఒక పాలిథిన్ కవర్తో అక్కడ ర్యాప్ చేసేస్తాము. చేసేసాక గ్రాఫ్టింగ్ ఈజ్ యూజ్ టు అప్లైన్ ఏ ప్లాంట్ విత్ డిజైరబుల్ క్యారెక్టర్స్. ఇప్పుడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఎలాగంటే మ్యాంగో, సిట్రస్, ఇవి యాపిల్, రోజ్. ఒక రోజ్ ఉంది, ఒక రోజ్లో మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి అండ్ దాని స్మెల్ కూడా చాలా బాగుంది. ఒక రోజులో ఫ్లవర్స్ పెద్దగా వస్తున్నాయి ఒక రోజ్ ప్లాంట్లో స్మెల్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. అప్పుడు గ్రాఫ్టింగ్ చేస్తే 2 క్యారెక్టర్స్ ఉన్న ఒక ప్లాంట్ డెవలప్ అవుతుంది. అప్పుడు దాంట్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, అలాంటి ప్లాంట్ అనేది ఒక డెవలప్ అవుతుంది. దిస్ టెక్నిక్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రాపగేటింగ్ ఇంప్రూవ్డ్ వెరైటీస్. దీంతో కొత్త వెరైటీస్ అనేవి, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇలా ఫ్రూట్స్, ఫ్లవర్స్ కొత్త వెరైటీస్ అనేవి మనము తేవచ్చు, క్రియేట్ చేయొచ్చు కొత్త వెరైటీస్ అన్ని. ఇఫ్ యూ హ్యావ్ 2 varieties of fruit yielding trees in your garden, one tree has the character of giving big size. నేను ఇందాక చెప్పింది రోజ్ ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను, ఇక్కడ ట్రీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు. బిగ్ సైజ్డ్ ఫ్రూట్స్ బట్ లెస్ ఇన్ నంబర్. ద టేస్ట్ ఆఫ్ ది ఫ్రూట్ ఈస్ pretty good. The other one produce more number fruits but they are neither big size or small. ఒక ప్లాంట్లో ఏమవుతుంది, 2 plants ఉన్నాయి. ఒక ప్లాంట్లో ఏంటి, బిగ్ సైజ్డ్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి, బట్ నంబర్ అనేది ఏంటి, లెస్గా ఉంది. ఇది ఇక్కడ మైనస్ పాయింట్. ఇంకో అనేది లెస్గా ఉంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా పాజిటివ్ పాయింటే. ఇది 2 పాజిటివ్ పాయింట్స్. ఇంకో ట్రీ ఉంది, నంబర్ అనేది చాలా ఎక్కువగా ఉంది అక్కడ, ఇది పాజిటివ్ పాయింట్, బట్ దాని సైజ్ అనేది చాలా నార్మల్గా ఉంది, ఇది నెగిటివ్ పాయింట్. సో అప్పుడు ఏం చేస్తాము, ఈ రెండింటిని కలిపి గ్రాఫ్టింగ్ చేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి, టేస్టీగా ఉన్న బిగ్ ఫ్రూట్స్ అండ్ ఎక్కువ నంబర్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే 2 ప్లాంట్స్ని కలిపి కంబైన్ అనేది మనం చేస్తున్నాము. చూడండి, ది కటింగ్, లేయరింగ్ అండ్ గ్రాఫ్టింగ్ ఆర్ ది ట్రెడిషనల్ మెథడ్స్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఇన్ దిస్ వాటర్, బనానా, పైనాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, రోజ్, ఇలాంటివన్నీ కమర్షియల్ పర్పసెస్. అంటే కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే
ఈ రోజ్ ప్లాంట్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి లార్జ్ అమౌంట్స్లో ప్రొడ్యూస్ చేస్తాయి. లార్జ్ అమౌంట్స్లో ప్రొడ్యూస్ చేశాక వాటితో కొన్ని ఆయిల్స్ ప్రిపేర్ చేస్తారు, లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేస్తారు. కొన్ని కంపెనీస్ మ్యాంగో జెల్లీస్ ప్రిపేర్ చేస్తుంది, గ్రేప్స్ జ్యూస్ ప్రిపేర్ చేసి అమ్ముతారు. సో అలా అనేది ఇవన్నీ మనకు యూస్ఫుల్ అవుతాయి. దాన్ని టిష్యూ వాటిని లార్జ్ అమౌంట్స్లో టిష్యూ కల్చర్ అని ఒక టెక్నిక్ ఉంది. అది బయాలజీలో మనకు ఎంఎస్సిలో ఒక సెపరేట్ బ్రాంచ్గానే టిష్యూ కల్చర్ అనేది ఉంది. ఒక చిన్న టిష్యూతో అనేవి ఒక ప్లాంట్ని క్రియేట్ చేస్తారు. ప్లాంట్ టిష్యూస్ మనం చదువుకున్నాం కదా. జస్ట్ ఒక సింపుల్ టిష్యూతో మనం ఒక ప్లాంట్ అనేది ల్యాబొరేటరీలో క్రియేట్ చేస్తారు. దాన్ని గ్రోత్ మీడియంలో పెట్టేసి ప్లాంట్ హార్మోన్స్ ఇచ్చి దానికి ఏవైతే న్యూట్రియంట్స్ కావాలో అవన్నీ ల్యాబ్లోనే ఇస్తారు. టెస్ట్ ట్యూబ్స్లో, పెద్ద పెద్ద ట్యూబ్స్లో వాటిని పెట్టి ప్లాంట్ లాగే, నిజమైన ప్లాంట్ లాగే వాటిని క్రియేట్ చేస్తారు. సో బై గ్రాఫ్టింగ్ అ వెరీ యంగ్ సైకాన్ షూట్ ఆఫ్ ది ప్లాంట్ కెన్ బి మేడ్ టు అ ఫ్లవర్ అండ్ ప్రొడ్యూస్ ఫ్రూట్స్ క్వైట్ ఫాస్ట్. సో అది కదా మనము షూట్ అండ్ గ్రాఫ్టింగ్ ద్వారా ఈ సయాను అండ్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు మనము ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ నేర్చుకున్నాము. ఇంకేం నేర్చుకున్నాం మనము ఈరోజు సెషన్లో మనము వెజిటేటివ్ ప్రాపగేషన్లో న్యాచురల్ ప్రాపగేషన్, ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ నేర్చుకున్నాము. ఇంకా టైప్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్లో మనము ఈ రీజనరేషన్ ఇదేదైతే ఉందో రీజనరేషన్, ఇంకా బైనరీ ఫిజియన్ అది నేర్చుకున్నాము, బడ్డింగ్ అవన్నీ నేర్చుకున్నాము. సో ఈ సెషన్లో దిస్ ఈస్ ది ఓవరాల్ ఆబ్జెక్టివ్. మనం అదంతా నేర్చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ సెషన్లో దీని కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది, మిస్ అవ్వద్దండి. నెక్స్ట్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి నేను మీకు చెప్పబోతున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. సో మీకు క్లాస్ 10th అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. మీరు మీ హాలిడేస్లో కూడా వీడియోస్ చూస్తున్నారంటే యు ఆర్ రియలీ గ్రేట్. సో ఇంతటితో నేను మీకు టాటా బాయ్ బాయ్. సో బాగా చదువుకోండి అండ్ టైం వేస్ట్ చేసుకోవద్దండి. టైం చాలా చాలా ప్రీషియస్. హాలిడే హోంవర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. అండ్ ఇంకా హాలిడేస్ రాలేదు కదా, రాబోతున్నాయి. ఒకవేళ వచ్చినా కూడా హాలిడే హోంవర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. కొంచెం మిగతా స్టడీస్ మీద కూడా బాగా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ సెషన్లో నేను ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమియాషిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.